హాయ్, వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు లెజెండరీ డైరెక్టర్ ద గ్రేట్ రాఘవేంద్రరావు గారు ఉన్నారు. ఆయన డైరెక్టర్ అయి 48 సంవత్సరాలైనా ఆయన టెలిఫిలిమ్స్ స్థాపించి 25 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్లో మన తెలుగు ఆడియన్స్ ముందుకు కొత్త సంవత్సర కానుకగా సర్కార్ నౌకరీ అనే సినిమాని ఆయన తీసుకురాబోతున్నారు. మరి ఆ సినిమా గురించి, అలాగే 25 ఇయర్స్ ఆఫ్ ఆర్కే టెలిఫిలిమ్స్ గురించి, అలాగే రాఘవేంద్రరావు గారి కెరియర్ గురించి ఏం చెప్తారనేది ఆయన మాట్లాడుకుందాం. నమస్తే రాఘవేంద్ర గారు. సార్ సుబ్బారావు, బాగున్నావా? చాలా బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మహా న్యూస్ చూస్తూ ఉంటాను. వంశీ గారి న్యూస్ అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. మీ ఆర్కే టెలిఫిలిమ్స్ 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ 1వ తారీఖున ఆ టెలిఫిలిమ్స్ ద్వారా నిర్మితమైన సర్కార్ నౌకరీ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఆడియన్స్లోకి బాగా వెళ్ళిపోయినాయి. సో ఆ సినిమా 1వ తారీఖు రిలీజ్ అవుతున్న సందర్భంగా మీరు ఆ సినిమా గురించి ఏం చెప్తారు? ఆర్కే టెలిషో స్థాపించి 25 ఇయర్స్ అవుతున్న సందర్భంలో అసలు ఎందుకు మొదలైంది తర్వాత చెప్తాం. ముందు ఈ నాకు ఎంతసేపు కొత్తదనం, వ్యాపారం అనేది సినిమా వ్యాపారమే. వ్యాపారంతో పాటు ఆ రోజుల్లో కూడా నేను ఒక కమర్షియల్ సినిమా, ఒక సబ్జెక్ట్ తీసేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య నేను రాసిన బుక్లో కూడా రాశాను. ఇప్పుడు నేనేం చేయాలి అనే దానికి కొత్తగా వస్తున్న దర్శకులు చేసే అద్భుతాలు చూడాలి అని రాశా. అలాగే ఏ పిక్చరు మంచి పిక్చర్ చూసినా కూడా వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, ఆ డైరెక్టర్కి ఫోన్ చేస్తే, సార్ మీరు ఫోన్ చేశారని రావటం, డిస్కస్ చేయటం. ఈ మధ్య పంచతంత్ర కథలని ఆహాలో వచ్చింది, ఆంథాలజీ. చూస్తే ఫోటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ డైరెక్షన్ అద్భుతంగా ఉన్నాయి. ఎవరంటే కవర్ చేస్తే ఇట్లా వచ్చాడు గంగనమోని శేఖర్ అని, పిసి శ్రీరామ్ చాలా టాప్ సినిమాటోగ్రాఫర్. ఆయన దగ్గర పనిచేశాడు. తర్వాత సర్వేష్ మురారి దగ్గర పనిచేశాడు. అతను బేసికల్గా ఏంటంటే తెలంగాణ ఇంటీరియర్స్ నుంచి వచ్చిన కుర్రాడు అన్నమాట. సో అక్కడ జరిగిన కథలు, అక్కడ పల్లెటూళ్ళు, లైఫ్, రియల్ లైఫ్, వాటిల్లో ఇది బాగా మెచ్చుకున్న తర్వాత నా దగ్గర ఇంకొక కథను చెప్తానండి అంటే, తప్పకుండా చెప్పాలి. కథ చెప్పాడు క్లియర్గా, 1 అవర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చెప్పంగానే ఇమీడియట్గా చెక్ సంతకం పెట్టేసి 20,000 అడ్వాన్స్ ఇచ్చేసాను అనమాట. నువ్వే డైరెక్ట్ చేయి అని చెప్పేసి మొదలుపెట్టాము. షూటింగ్ను వర్క్ తప్ప వేరే ధ్యాస ఉండదు అతనికి. రోజు పొద్దున, అంటే ఇక్కడి నుంచి 3 అవర్స్ డ్రైవ్ విలేజ్. పొద్దున లేచేటప్పటికి నేను షూటింగ్కి ఒక 4-5 రోజులు వెళ్ళి ఉంటాను అంతే. 6 o'clock కల్లా ఫస్ట్ షాట్ వచ్చేది నాకు. అంటే కెమెరా మ్యాన్, డైరెక్టర్ కనుక ఆ ఎర్లీ మార్నింగ్ లైట్ క్యాచ్ చేయాలనే ఉద్దేశంతో అద్భుతమైన షాట్లన్నా ఆ షాట్లుగా తీసేవాడు. అలాగే ఇలాంటి కథకి కొత్త అబ్బాయి, కొత్త అమ్మాయి అయితేనే బాగుంటుందని డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే స్టార్డమ్ షుడ్ నాట్ డామినేట్ ది సబ్జెక్ట్. అప్పుడు ఎవరో అనుకుంటున్నప్పుడు సునీత కొడుకు కూడా కావాలని ఏంటో అనుకుంటున్నాడు. అమ్మాయి కూడా మనకి చాలా పిక్చర్లో పాడింది, చాలా అసోసియేషన్ ఉంది. సునీత కొడుకుని, తర్వాత భావన అని థియేటర్ నుంచి వచ్చింది ఆ అమ్మాయి ఒకటి. తర్వాత ఇంకో పేరు ఉన్నారు, మధు అని, మహాదేవ్ అని. వాళ్ళు ఈ నలుగురితో మొత్తం 42 days 41 daysలోను. మధ్యలో 3-4 days వెళ్ళి ఉంటాను. కొత్త వాళ్ళు అన్నప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉండాలని చెప్పేసి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేస్తాం. మంచి వయలినిస్ట్ అతను, శాండీ అంటారు. మ్యూజిక్ బాగుంది. కొత్త వాళ్ళందరూ చాలా, ఎక్సెప్ట్ మన భరణి గారు తప్ప మిగతా అందరూ కొత్త వాళ్ళు. ఫుల్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా అనమాట.